హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ కైమా కర్రీ. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కినాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా రోస్ట్గా వేయించుకుందాం. ఉల్లిపాయలు బాగా వేడెక్కాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సండే ఇలా స్పెషల్గా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. ఈరోజు కైమా వండుతున్నాం. దానిలోకి చపాతీలు అయితే బాగుంటాయనని చపాతీలు కైమా చేస్తున్నా. 3-4 సార్లు కడుక్కున్న కైమాని వేసేద్దాము. బాగా కలుపుకుందాం. కైమా వేసేసి బాగా కలుపుకుందాము. కైమా వేసి బాగా కలుపుకోవాలి. నీళ్ళన్నీ పోయే వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక చిటికెడు పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పు, 1 స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు మగ్గినాక టమాటాలు కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. కర్రీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడరు, 1/2 స్పూన్ జీరా పౌడరు, 1/2 స్పూన్ మటన్ మసాలా వేసుకొని బాగా కలుపుకుందాం. కర్రీ అనేది దగ్గరికి వచ్చినాక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఒక 3 విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేసేద్దాం. దగ్గరికి వచ్చింది కర్రీ. లాస్ట్లో కొత్తిమీర వేసి దించేద్దాం. అంతే.